హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్లో బనానా ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా సబ్జి గింజలు అయితే తీసుకోవాలండి. సబ్జి గింజలు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. సమ్మర్లో సబ్జి గింజలు అనేవి తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా వరకు మంచిగా చలవ చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా సమ్మర్లో సబ్జి గింజలు వాడుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ నేనైతే బనానాలు తీసుకున్నానండి. జ్యూస్ కోసం 3 బనానాలు అయితే తీసుకున్నాను. ఈ బనానాలని ఈ మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. అలాగే మనం బనానా తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే దీంట్లో కొవ్వు పదార్థాలు ఇవి ఉండవు కాబట్టి మనం బనానాని మన డైలీ లైఫ్లో తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా ముక్కలు చేసి మనం 3 బనానాలని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోకి పాలైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసున్నర వరకు పాలు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి తీపి కోసం నేనైతే షుగర్ తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో హనీ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసుకున్నట్టు బాదం, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కొద్దిగా బనానా ముక్కలు, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జి గింజలు కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి బనానా ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.